అమెజాన్కు 102 కోట్ల బురుడి అట. హైదరాబాద్లోని కాల్ సెంటర్ కేంద్రంగా మోసం. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థ ఫిర్యాదు. 22 మంది మీద కేసు పెట్టిందట. అమెజాన్ లాంటి సంస్థే మోసపోయిందట సైబర్ నేరాల్లో. 22 మంది కలిసి చేసినట్టు ఈ పని. ఇగో నకిలీ ట్రిప్పులతో రవాణా ఛార్జీలు కాజేసిరట. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఉద్యోగులే మోసం చేశారు. నకిలీ ట్రిప్పులు సృష్టించి రవాణా ఛార్జీలు కొల్లగొట్టారు. హైదరాబాద్లోని కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులు గతంలో పనిచేసి మానేసిన వారు అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి పన్నిన ఈ కుట్రతో 102 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపైన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టిరట. ప్రపంచవ్యాప్తంగా సరుకుల డెలివరీ గచ్చిబౌలి నుంచే పర్యవేక్షిస్తారట. సో అమెరికా దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ సరుకుల డెలివరీ విషయంలో ఈ మోసం జరిగిందట. సో ఈ మెయిన్ సెంటర్ గచ్చిబౌలిలోనే ఉందట. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సరుకులు చేరవేస్తున్న సంగతి తెలిసింది. ఇది అనేక అంచెల్లో జరుగుతుంది. వినియోగదారుడు అమెజాన్ యాప్లో తనకు కావలసిన వస్తువును కొనుగోలు చేసిన తర్వాత దాన్ని సమీపంలోని గోదాముకు, అక్కడి నుంచి వినియోగదారుడు ఉన్న ప్రాంతంలోని గోదాముకు, మళ్ళీ అక్కడి నుంచి వినియోగదారుడి చిరునామాకు డెలివరీ చేస్తారు. ఇదంతా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. సరుకు ఎక్కడ ఉందనే విషయం ఎప్పటికప్పుడు అమెజాన్ కార్యాలయానికి తెలుస్తూ ఉంటుంది. ఇందుకోసం డెలివరీ సిబ్బంది ఫోన్లలో ప్రత్యేక యాప్ కూడా ఉంటుంది. గోదాము నుంచి సరుకు తీసుకున్న తర్వాత చెక్-ఇన్ చేస్తారు. సరుకు వినియోగదారుడికి అందజేసిన తర్వాత చెక్అవుట్ చేస్తారు. సరఫరాదారుడు జీపీఎస్ ఆధారంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ డెలివరీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తూ ఉంటారు. దీన్ని రిలే ఆపరేషన్ సెంటర్ అని పిలుస్తారు. సరుకు డెలివరీ చేసే ఒక్కో వ్యక్తికి అదే రూట్లో ఉన్న 5-6 వినియోగదారులకు చెందిన వస్తువులు అందజేస్తారు. అంటే ఆ రూట్లో ఉన్న వారందరికీ డెలివరీ చేయాలి. సరుకు డెలివరీని బయటి సంస్థలకు కాంట్రాక్ట్కి ఇస్తారు. వస్తువులు అందజేసేందుకు ఒక రూట్లో వెళ్ళిన తర్వాత సదరు చిరునామాలో వినియోగదారులు లేకపోతే ఆ విషయాన్ని డెలివరీ చేసే వ్యక్తి తన ఫోన్లో ఉన్న యాప్లో నమోదు చేయాలి. దీన్ని రిలే సెంటర్లో ఉన్నవారు నిర్ధారిస్తారు. వస్తువు డెలివరీ చేసేందుకు ఎంత దూరం వెళ్లారో లెక్కించి అందుకు అయిన ఖర్చును డెలివరీ సంస్థకు అమెజాన్ చెల్లిస్తుంది. అమెరికాలో ఒక్కోసారి 100 కిలోమీటర్ల దూరంలోని వినియోగదారులకు వస్తువులను పంపాల్సి ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఆ వినియోగదారుడు లేకపోతే వెనక్కి పంపుతుంటారు. ఇలాంటప్పుడు రవాణా ఛార్జీ ఎక్కువ అవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకునే నిందితులు మోసానికి తెరలేపారు. హైదరాబాద్లోని రిలే ఆపరేషన్ సెంటర్లో పనిచేసే కొందరు ఉద్యోగులను గతంలో ఇక్కడ పనిచేసి మానేసిన 18 మంది ప్రలోభానికి గురి చేశారు. అమెరికాలో సరుకుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్ళినట్లుగా నకిలీ ట్రిప్పులు నమోదు చేయించి వినియోగదారులు లేరు అని చెబుతూ రవాణా ఛార్జీల కింద 102 కోట్ల 88 లక్షల 5,408 రూపాయలు కొల్లగొట్టినట. మా అంతర్గత ఆడిట్లో ఈ వ్యవహారం బయటపడ్డది. దీనిపైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోండి అని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ ప్రతినిధి అర్జున్ కుమార్ కంప్లైంట్ చేసిండట. ఈ మేరకు చాలా మందిని అరెస్ట్ చేసిరా, కేసు పెట్టిన వాళ్ళ మీద. చూడు ఎట్లుందో కథ.